తృతీయ దశకం భక్తి స్వరూప వర్ణనం భక్తి ప్రార్థన. పఠంతో నామాని ప్రమదభర సింధౌ నిపతితాః స్మరంతో రూపం తే వరద కథయంతో గుణకథాః చరంతో ఏ భక్తాః త్వయి ఖలు రమంతే పరమమూన్ అహం ధన్యాన్ మన్యే సమధిగత సర్వాభిలషితాన్. కన్నయ్య, నీ భక్తులు నీ దివ్యనామములను పఠిస్తూ నీ రూపలావణ్యాలను స్మరించుకుంటూ ఉంటున్నారు. నీ కళ్యాణ గుణములు, నీ దివ్యగాథలను గానం చేయుచు ఆనందం అనే సముద్రంలో మునిగి తేలుతూ ఉంటారు కదా. వారు నీవు వాళ్ళ జీవితంలో ప్రకటితమైతే వాళ్ళ జీవితంలో ప్రతిక్షణం తలుచుకుంటూ ఉండేవారు పరమధన్యులు కదా అని భావిస్తున్నాను. గదక్లిష్టం కష్టం తవ చరణ సేవారసభరేపి అనాసక్తం చిత్తం భవతి బత విష్ణో కురు దయాం భవత్పాదాంభోజస్మరణ రసికో నామ నివహాన్ అహం గాయం గాయం గుహచన వివస్యామి విజనే. నారాయణ తండ్రి, నీ పాదపద్మంలో భక్తితో సేవింపదలిచితిని. నాకు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే నీ పాదస్పర్శతో నా రోగాన్ని తగ్గించు. మనసును నీపై పెట్టలేకపోతున్నాను. నా అనారోగ్యం వల్ల నీ పాదపద్మాలను స్మరిస్తూ నీ గానం చేసుకుంటూ ఏకాంతంగా నీ దివ్యనామాలను స్మరిస్తూ ఉండేవాడిని. కృపా తే జాతా చేత్ కిమివ నహి లభ్యం తనుభృతాం మదీయ క్లేశౌఘ ప్రశమన దశా నామ కియతి నకేకే లోకేస్మిన్ అనిశమయి శోకాభిరహితాః భవద్భక్తా ముక్తాః సుఖగతిమసక్తా విదధతే. మా అందరికీ నీ దయ లభిస్తే అంతకంటే ఏమీ అవసరం లేదు. శోకం అనేది ఉండదు నీ దయ లభిస్తే. నీ భక్తులు దుఃఖం అనేది లేకుండా ముక్తిని పొంది శాశ్వతంగా ఆనందాన్ని పొందుతున్నారు కదా. ముని ప్రౌఢారూఢ జగతి ఖలు గూఢాత్మగతయః భవత్పాదాంభోజస్మరణ విరుజో నారదముఖాః చరంతి శస్వైరం సతత పరినిర్భాత పరచిత్ సదానందాద్వైత ప్రసర పరిమగ్నః కిమపరం. ప్రభు, నారదాది మునీశ్వర్లు కూడా ఎల్లప్పుడూ బయట ప్రపంచంలో సంబంధం లేకుండా నీ నామస్మరణే చేస్తూ సచ్చిదానందమున నిమగ్నులై స్వేచ్ఛగా సంచరిస్తున్నారు కదా. భవద్భక్తి స్ఫీతా భవతు మమ సైవ ప్రశమయేత్ అశేషక్లేశౌఘం న ఖలు హృది సందేహ కనికా న చేద్వ్యాసస్యోక్తిః తవ చ వచనం నైగమవచః భవేన్మిథ్యారథ్యా పురుషవచన ప్రాయమఖిలం. స్వామి, నీపై భక్తి కలిగినట్లయితే వారికి ఎటువంటి బాధలు ఉండవు కదా. నాకు నీ పాదార విందాలపై భక్తి పెరుగునట్లు దయతో అనుగ్రహించు. నీ భక్తి వలన మనసులో ఆనందం వచ్చి శుద్ధంగా అయిపోతాము. నీ అనుగ్రహం వలన నా రోగబాధ తప్పక తొలగిపోతుంది. భవద్భక్తి తావత్ ప్రముఖ మధురా త్వద్గుణరసాత్ కిమప్యారూఢా చేదఖిల పరితాప ప్రశమని పునశ్చాంతే స్వాంతే విమల పరిబోధోదయ మిలన్ మహానందాద్వైతం దిశతి కిమతః ప్రార్థ్యమపరం. నీపై నాకు స్థిరమైన భక్తినివ్వి. అశేష దుఃఖాలను దూరం చేస్తుంది. నీ పైన క్రమంగా భక్తి పెరిగితే సమస్త తాపాలను తొలగిస్తుంది. దానివలన జ్ఞానోదయం కలిగి బ్రహ్మానందం అనే ఆనందంలో విహరిస్తూ ఉండాలి. నాకు నీ భక్తిని అనుగ్రహించు. విధూయ క్లేశాన్ మే కురు చరణయుగ్మం ధృతరసం భవత్క్షేత్ర ప్రాప్తౌ కరమపి చ తే పూజన విధౌ భవన్మూర్త్యాలోకే నయనమథతే పాదతులసీ పరిఘ్రానే ఘ్రానం శ్రవణమపి తే చారుచరితే.
నాకు నా బాధలన్నిటినీ దూరం చేసి నీ దివ్యక్షేత్రాలను చూసే భాగ్యాన్ని నాకు ఇవ్వు తండ్రి. నీ భక్తి రసాన్ని రుచి చూసేలా చేయి తండ్రి. నా చేతులతో నిన్ను పూజించున్నట్లు, నా కళ్ళతో నిన్ను చూసే భాగ్యాన్ని, నా ఘ్రాణేంద్రియంతో నీ పాదాల చెంత ఉన్న తులసిని ఆఘ్రానించున్నట్లు, నా చెవులు నీ మధురమైన గాథలను భక్తితో వినేటట్లు నన్ను అనుగ్రహించు తండ్రి. నేను ఆ ఆనందానుభూతిని పొందెదను. ప్రభూతాదివ్యాధిప్రసభచలితే మామకహృది త్వదీయం తద్రూపం పరమరసచిద్రూపముదియాత్ ఉదంచద్రోమాంచో గలితబహుహర్షాశ్రునివహః యథా విస్మర్యాసం దురుపశమపీడా పరిభవాన్. స్వామి, శరీర వ్యాధులు, మానసిక బాధలచే మిక్కిలి చంచలమైన నా హృదయం నందు నీ మనోహర రూపం ప్రకాశించినట్లు చేయు తండ్రి. అందువల్ల శరీరమంతా గగుర్పాటు చెంది ఆనందాశ్రువులు జాలువారి ఈ సమస్త బాధలను సహితం మర్చిపోయేలా చేయి తండ్రి. మరుద్గేహాధీశత్వై ఖలు పరాంచోపి సుఖినః భవస్నేహి సోహం సుబహు పరితప్యే చ కిమిదం అకీర్తిస్తే మా భూద్వరద గదభారం ప్రశమయన్ భవద్భక్తోత్తం సంఝటితి కురు మాం కంసదమనా. కంసుణ్ణి సంహరించువాడా, కంసదమన, నీపై భక్తి లేని వారు సంతోషంగా ఉన్నారు. నీపై ఇంత భక్తి ఉంది, నేనేమో రోగాలతో బాధపడుతున్నాను. నీపై విముఖత కలిగిన వారు ఆనందంగా ఉంటున్నారు. ఇదేమి విచిత్రం! భక్తులు కోరిన కోరికలను తీర్చు తండ్రి. ఇది నీకు చాలా అపకీర్తి కలుగునయ్యా. నీ భక్తుడు రోగాల బారిన పడ్డాడని అపకీర్తి నీకు వద్దు. నన్ను నీ భక్తుల్లో శ్రేష్ఠుడిగా చేయి తండ్రి. కిముక్తైర్భూయోభిః తవ హి కరుణాయావదుదయాత్ అహం తావద్దేవ ప్రహిత వివిధార్థ ప్రలపితః పురః క్లుప్తే పాదే వరద తవ నేష్యామి దివసాన్ యథాశక్తి వ్యక్తం నతినుతి నిషేవా విరచయన్. వరాలిచ్చేవాడా, వరదా, నేను నీతో అనవసరంగా మాట్లాడుతున్నాను. నేను నీ పాదాలకు నమస్కరించి నేను స్తుతిస్తున్నాను. నీకు నాపై కరుణ వచ్చే వరకు నేను ఇలా స్తుతిస్తూనే ఉంటాను. నన్ను కరుణించు తండ్రి. గోపికా జీవనస్మరణం గోవింద గోవింద. నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే.